నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఒక డిఐవై చేశాను. అది ఎలా చేయాలో ఏంటో దాని సంగతులన్నీ ఈ వీడియోలో చూద్దాము. ఇంకెందుకు లేట్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. పాలిస్టర్ లైనింగ్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసుకున్నాను నేను. పాలిస్టర్ అయితే బాగా బ్రైట్గా కనబడుతుంది, అందుకని ఆ క్లాత్ మొత్తానికి 3 ఇంచులకి వరుసగా మార్క్ చేసుకుంటూ వచ్చాను. 3 ఇంచులు వెడల్పుతో అలా పొడవునా కట్ చేసుకున్నాను క్లాత్ మొత్తము. నేనైతే 2 కలర్స్ కాంబినేషన్లో చేస్తున్నాను, ఎల్లో అండ్ గ్రీన్. అందుకు ఎల్లో గ్రీన్ కూడా కట్ చేసి ఒక పక్కన పెట్టుకున్నాను. కట్ చేసిన వాటికి దారాలు ఊడిపోతూ ఉంటాయి కదా, అవి వస్తే మాల అనేది బాగోదు. అందుకని ఏం చేశానంటే అగరవత్తుతో కానీ క్యాండిల్తో కానీ కార్నర్స్ కాల్చుకోండి, అప్పుడైతే దారాలు బయటికి రావు. తర్వాత ఒక పెద్ద సూది తీసుకున్నాను, అది బొంత సూది తీసుకున్నాను. గట్టిగా ఉండే దారం, తెగని దారం తీసుకోవాలి దీనికి. నేనైతే ఇంతకుముందు ఆల్రెడీ ఒక మాల కుట్టాను కాబట్టి దానికి యూజ్ చేశాను. దానికి యూజ్ చేయగా మిగిలింది దీనికి వాడుతున్నాను. తర్వాత సూదితో క్లాత్ని జిగ్జాగ్గా కుట్టుకుంటూ రావాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా చేయాలి. అలా క్లాత్ మొత్తం కుట్టేసిన తర్వాత సూదిలోంచి దారంలోకి తీసుకోవాలి. దారంలోకి తీసుకున్న తర్వాత దాన్ని ఒక రౌండ్గా చేసుకుంటే బంతిపూలు గుచ్చితే ఎలా ఉంటుంది అలా ఉన్నట్టు అనిపిస్తుంది. నేనైతే ఒక క్లాత్ ఎక్కించిన తర్వాత ఒక క్లాత్ అలా 3 ఎక్కించాను ఎల్లో. తర్వాత ఒక క్లాత్ గ్రీన్ అయితే ఎక్కించాను. 3 ఎల్లో 1 గ్రీన్ లాగా అనమాట. నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఇలాగే అంతా కుట్టుకోవాలి. మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు కుట్టుకోవచ్చు. నేనైతే గుమ్మానికి అటు ఇటు అని 2 కింద కుట్టాను. ఇంతకుముందు గుమ్మం మొత్తానికి పట్టేలాగా ఒక పెద్ద దండ అయితే కుట్టాను. అందుకని ఈసారి ఏం చేశానంటే గుమ్మానికి అటు ఇటు వేలాడదీసేలాగా కుట్టానమాట. అంతే, ఇంకా దండ కుట్టడం అయితే అయిపోయింది. ఎంత పొడవు కావాలంటే అంత పొడవు పెట్టుకోవచ్చు, అలాగే ఎంత వెడల్పు కావాలన్నా వెడల్పు కూడా పెట్టుకోవచ్చు. నేను 3 ఇంచులు పెట్టాను కదా, అలాగే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఇంతకుముందు ఒక దండ చేశాను కదా, దాంతో పోల్చుకుంటే ఇదైతే ఈజీయే దానికన్నా కొంచెం. అది చాలా కష్టపడాలి, పీసెస్గా కట్ చేసి అవి అన్నీ కుట్టాలి కదా, అదైతే కష్టం కొంచెం. దాని మీద ఇదైతే కొంచెం ఈజీనే. ఇంతకుముందు ఒక దండ కుట్టానని చెప్పాను కదా, ఆ వీడియో కూడా పెట్టాను చూడండి. అదొక మోడలు, ఇదొక మోడలు. దానికైతే చాలా ఎక్కువ క్లాత్ పట్టింది. దీనికైతే 2 మీటర్స్ ఎల్లో క్లాత్, 1 మీటర్ గ్రీన్ క్లాత్ పట్టింది. నేను మా సిస్టర్ కుట్టాము ఈ దండని. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మీరందరూ కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి, కొంచెం ఈజీగానే ఉంటుంది. మా గుమ్మానికి వేశాను 2 దండలును. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. నేను స్వయంగా నా చేతితో చేశాను కాబట్టి నాకు చాలా బాగా నచ్చినాయి. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నేను చేసిన కలర్స్ ఎక్కువ హల్దీ ఫంక్షన్ కి యూజ్ చేస్తారు కదా, ఆ డెకరేషన్ కి అయితే బాగుంటాయి. ఇంకేదైనా డెకరేషన్ కూడా బాగా యూజ్ అవుతాయి. ఓకే, బాయ్.